21, 22 13వ అధ్యాయం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, పూజనీయుడా, ఘనుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సమీపింపరాని తేజస్సులో అమరత్వములో నివసించే దేవా, సృష్టి నిర్మాణకుడువైన దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, మీ పరిశుద్ధతను బట్టి, మీ పవిత్రతను బట్టి, మీ మహిమను బట్టి మేము మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలాలలో నివసించే గొప్ప దేవుడు అయినటువంటి దేవా, మిమ్మల్ని కనుగొని మేము ఆరాధించే ఆరాధికులంగా ఆ భాగ్యము పొందినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, మిమ్మల్ని పూజించి ఆరాధించటానికి సార్వత్రిక సంఘముతో కలిసి ప్రభా మీ రక్షణ భాగ్యం అనుభవించిన వారమై, పొందిన వారమై ఈ ఉదయకాలము తండ్రి మీ మందిర ఆవరణములో మీ ప్రియ సంఘముతో కలిసి ఆరాధించటానికి మీ వైపు చూస్తూ వస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో నుండి దేవా మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన దేవ మాటలు మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తుంటున్నాం. మిమ్మల్ని గుర్తిరగడానికి మీరు చేసిన కార్యాలను దేవా మేము గుర్తించి మిమ్మల్ని పూజించడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. మేము ఈ మందిర ఆవరణాల్లో ఆరాధన సమయంలో గడిపోయే సమయము కేవలము శరీర సంబంధమైన రీతిగా కాక అది ఆధ్యాత్మికమైనటువంటిదిగా ఆత్మ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేదిగా ఉండినట్లుగా చేయాలని ప్రార్థిస్తూ మా ప్రాణాత్మ దేహాలకు ఎంతైనా దీవెనకరంగా ఉండినట్లుగా చేయమని నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిస జీవితం నుండి వారు విడుదల పొందారు. విడుదల పొందిన తర్వాత వారు కనాను వైపుకు దేవుడు అని తీసుకొని పోవటం అనేది మనము ఎరుగుదము. వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారికి సకల సౌకర్యాలు, ఆ ప్రయాణానికి కావలసిన సకల సౌకర్యాలు కూడా ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చాడు. ఏ లోపము లేకుండా వారి చెప్పులు అరిగిపోకుండా, వారు వేసుకున్న దుస్తులు మాసిపోకుండా ఉండేటట్లుగా ఆయన సమస్తాన్ని కూడా వారికి సౌకర్యవంతంగా ప్రయాణంలో ఉండడానికి చేశాడు. అందులో భాగంగా వారు అరణ్య యాత్రలో ఉన్నంత వరకు మనము చదువుకున్న భాగంలో నుండి మనం చూస్తే ఆ సౌకర్యాలలో ప్రాముఖ్యమైన సౌకర్యం ఏమిటనగా, ఆ అరణ్యములో వారు పగలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి పైన మేఘస్తంభాన్ని, ఆ మేఘస్తంభంలో నుండి వారిని నడిపించాడు. రాత్రి ఆ భయంకరమైన చీకటిలో ఆ అరణ్యములో వారు క్షేమముగా ప్రయాణించటానికి కాను వారికి అగ్నిస్తంభములో ఉండి ఆయన నడిపించాడు. అదే మనము చూస్తూ వచ్చాం. 13వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనము చూస్తే వారు పగలుయు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. యెహోవా ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎక్కడ ఉండి అనగా పగటివేళ మేఘ స్తంభములో ఆయన ఉండి, రాత్రివేళ అగ్ని స్తంభములో ఆయన ఉండి
వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. 19వ వచనము 20వ వచనము 14వ అధ్యాయము 19, 20 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ 19వ వచనములో అంటున్నాడు, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. వీరు ప్రయాణమై అరణ్య యాత్రలో ప్రయాణము మొదలు పెట్టిన తర్వాత ఫరోకు జ్ఞాపకం వచ్చింది, అయ్యో అనవసరంగా ఈ ఇశ్రాయేలును పంపించానే, వారు నా సేనలో ఉంటే బాగుండేది కదా, కాబట్టి వీరిని పోనివ్వడానికి వీల్లేదు, వీరిని వెంబడించి ఎలాగైనా సరే పట్టుకోవాలి అని తిరిగి 10 రకాల తెగుళ్ళు అనుభవించి రుచి చూచి నష్టపోయినప్పటికీ కూడా తిరిగి వీరిని వెంబడించడం మొదలెట్టాడు. ఎలా వెంబడించడం మొదలెట్టాడు? రథాలను, శ్రేష్టమైన రథాలను, ఐగుప్తు దేశంలో శ్రేష్టమైన గుర్రాలను మొత్తం తీసుకొని బయలుదేరాడు. ఇశ్రాయేలీలేమో వారి యొక్క గాడిదలను, వారి పిల్లలను, వారి స్త్రీలను వారు వేసుకుని నడుచుకుంటూ వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వీరు వేగముగా రావడం వలన ఇశ్రాయేలును బహు సమీపముగా వచ్చినటువంటి పరిస్థితుల్లో వీరిలో ఇశ్రాయేలులో ఒక కలవరం మొదలైంది. ఏమిటి ఈ పరిస్థితి? అటు ఇంకా చూస్తేనేమో ముందేమో ఒక సముద్రము, ఎర్ర సముద్రం ఉంటుంది, ఇక్కడేమో వీరు తరుముకుంటూ సమీపానికి వచ్చారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని కలవరపడుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన 19, 20 వచనాల్లో మనము చూడవచ్చు. నేను చదువుతాను, మరొకసారి మీరు గమనించండి. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఇది నా పాయింట్. ఈరోజు ఆరాధన కొరకైనటువంటి ఆ మాట మళ్ళీ నేను చదువుతాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ముందు ఉండి నడిపించే మేఘస్తంభము అది దిగి ఇశ్రాయేలీలు వెనుకకు వచ్చి నిలబడినట్లుగా ఇక్కడ మేఘస్తంభాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ నేను ఒక 4 విషయాలు నేను మీతో ఉదయకాలంలో పంచుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 1, దిగి వచ్చిన మేఘస్తంభము. 2, ఇశ్రాయేలీయుల స్థానములో నిలిచిన మేఘస్తంభము. 3, ఇశ్రాయేలీయులను కాపాడిన మేఘస్తంభము. ఈ మేఘస్తంభము నీకు ఏమైంది? 4వది, ఈ మేఘస్తంభము నీకు ఏమై ఉంది? బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం అంతా చూస్తే, ముఖ్యంగా ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో అంతట్లో కూడా చూస్తే, మేఘము, మేఘస్తంభము అనే మాట చాలా సందర్భాల్లో వాడబడినట్లుగా మనం చూస్తాం. మనం 13వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం ఇప్పుడు గమనించినప్పుడు ఆ మేఘస్తంభములో, ఆ అగ్నిస్తంభములో యెహోవా దేవుడే ఉండి వారిని నడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మేఘస్తంభము అనగా దేవుని యొక్క సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క
ప్రజెన్స్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ అరణ్య యాత్రలో అంతటిలో కూడా దేవుడు ఇశ్రాయేలులకు డైరెక్ట్గా ఆయన ప్రత్యక్షంగా తను తాను చూపించుకోలేదు. ఆయన కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగినటువంటి వాడు, సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు. ఆయన మరి మహిమా స్వరూపైనటువంటి దేవుడు. ఆయన నేరుగా వారికి కనిపిస్తే మేలు పోగా నశించిపోయే పరిస్థితి ఉంది కనుక దేవుడు వారికి ఎప్పుడూ కూడా నేరుగా ఆయన కనిపించలేదు. కనుక ఇక్కడ మనం ముఖ్యంగా ఈ అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఆయన ఎప్పుడు వారిని గైడ్ చేయాలన్నా, ఎప్పుడు వారితో మాట్లాడాలన్నా, ఎప్పుడు వారిని సరిచేయాలన్నా, ఎప్పుడు వారికి సహాయం చేయాలన్నా ఆయన మేఘంలోనే ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. నేను 1-2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఇదే పక్క పేజీ తిప్పండి. 16వ అధ్యాయం 10వ వచనము, 16వ అధ్యాయం 10వ వచనము. అట్లు నేను చదువుతాను, మీరు గమనించండి, టైం చాలదు. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. ఈ సందర్భం ఎప్పుడనగా ఇశ్రాయేలీలు మాకు ఆహారం లేదు అని సనుగుతూ గొనుగుతూ ఉంటున్నప్పుడు మన్నాను వారికి కురిపించే సందర్భంలోది. వారు అలా ఉంటున్నప్పుడు అలా చూస్తే అరణ్యంలో అటువైపుగా ఒక మేఘం కనిపించింది. ఆ మేఘములో దేవుని యొక్క మహిమను వారు చూచినట్లుగా మనము గమనించవచ్చు. అనగా మేఘము దేవుని యొక్క సన్నిధికి, దేవునికి అక్కడ ప్రతిరూపముగా మనము చూస్తూ ఉన్నట్లుగా గమనించవచ్చు. 19వ అధ్యాయము 9వ వచనం, పక్క పేజీ తిప్పండి. 19:9 యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను, చూడండి, నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదను. నేను కారు మబ్బులలో అనగా మేఘములో నేను నీ యొద్దకు వస్తాను. ఇది ఆజ్ఞలు ఇవ్వడానికి, ఆయన ఆజ్ఞలు, సీనాయి పర్వతం మీద ఆయన ఆజ్ఞలు ఇచ్చే సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటగా మనం ఇక్కడ చూడవచ్చు. 24వ అధ్యాయము, కొద్దిగా పక్కకు రండి. 24వ అధ్యాయము 15 నుండి 17 వచనాల్లో మనం చూస్తే, మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఆ మాటను మనం చూస్తాం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద. ఎప్పుడు ఆ మేఘము కొండను, సీనాయి కొండను కమ్మగా యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అలాగే 34వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా మనం చూస్తే, నా పాయింట్ అంతా ఇక్కడ ఏమిటనగా మేఘము దేవుని యొక్క సన్నిధికి నిదర్శనంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. 5-6 వచనాలు. 5వ వచనం నేను చదువుతాను. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించను. ఇక్కడ ఆయన గుణాతిశయాలను చూపిస్తున్నాడు అనమాట. చూడండి ఏమిటి అనగా, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మేఘము దేవుని యొక్క గుణ లక్షణాలను ఆ మేఘములో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రత్యక్షత మేఘములో, దేవుని రిప్రజెంటేటివ్గా ఆ యొక్క మేఘము దేవుని గుణ లక్షణాలను అందులో నుండే మరి చూడగలడానికి వీలవుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇలాగూ మనము చూస్తూ పోతే అనేక విషయాలు ఇక్కడ నిర్గమాకాండంలో, అలాగే లేవికాండంలో, సంఖ్యాకాండంలో ముఖ్యంగా మనం చూస్తాం. మరి నూతన నిబంధనలో చాలా అరుదుగా మరి యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపరులకు ఆ మేఘములో దేవుడు వారికి తెలిపినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం తీసుకునే సందర్భంలో ఆకాశంలో నుండి నా ప్రియకుమారుడు అన్న మేఘములో ఉన్నటువంటి దేవుని స్వరాన్ని చూస్తాం.
యేసుక్రీస్తు ప్రభు రూపాంతరము పొందే సందర్భంలో ఆ మేఘంలో నుండి దేవుని యొక్క స్వరాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటనగా, అలనాడు పాత నిబంధన గ్రంథములో మరి అనేక రకాలైనటువంటి వస్తువులు, సామాగ్రి లేదా ఆయా రకాలైనటువంటి దృష్టాంతాలు, దృశ్యాలు, ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మానవాళి అయిన మనకు ఆ రక్షణ కార్యము ఇచ్చినటువంటి దానికి ఛాయగా అవన్నీ ఉన్నాయి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాను. అలాగైతే నా మొదటి అంశము ఏమిటనగా దిగి వచ్చిన మేఘం. ఇక్కడ ఎందుకు నాకు ఈ ఆలోచన వచ్చిందనగా, ఆ మేఘము లీడ్ చేస్తుంది, ఇశ్రాయేలు నడిపిస్తుంది మేఘ స్తంభము. ఆ మేఘ స్తంభము నడిపిస్తూ ఉంటే ఇశ్రాయేలు వెళుతూ ఉన్నాడు, ఆదిలో ఉండే మేఘము. ఇప్పుడు సడన్ గా ఆ మేఘము వెనక్కి వచ్చి ఇశ్రాయేలు వెనక నిలబడింది అన్న విషయాన్ని, అనగా మనము వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ముందు నుండి వెనక్కి వెళ్ళినట్లయితే దిగిపోవడము అనే అర్థాన్ని మనం చూస్తాం. ఈ మేఘము దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవాది దేవుడు, సృష్టి నిర్మాణకుడైన దేవుడు, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆయన సమస్తాన్ని కూడా సృష్టించి నిర్మించి వాటన్నిటిని కూడా వాటి స్థానంలో జరుగునట్లుగా చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఒకానొక దినాన, అనగా 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఈ దిగి వచ్చిన మేఘం దేన్ని సూచిస్తుంది అనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చిన విధానాన్ని ఈ మేఘము మనకు తెలుపుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, అలాగైతే మరి ఇదే విషయాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, గమనించండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దిగి వచ్చిన దేవుడు. అలనాడు ఆ మేఘ స్తంభము ఇశ్రాయేలు కొరకు ముందు ఉన్న మేఘము ఇశ్రాయేలు వెనక్కి దిగి వచ్చి నిలబడింది. దీన్ని ఏమిగా మనకు సూచిస్తుందనగా, మన దేవుడు, దేవాది దేవుడు, ఆది నిర్మాణకుడైన దేవుడు, సమస్తాన్ని ఆయన నిర్వహిస్తున్న దేవుడు, ఆయన ఆ స్థానములో నుండి దిగి మన కోసము దిగి వచ్చినట్లుగా మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనకు రెస్పెక్ట్ ఇచ్చాడు అని అనిపించింది. ఎవరికి దేవుడు రెస్పెక్ట్ ఇచ్చాడు? పరిశుద్ధులకు కాదు, భక్తులకు కాదు, పాపులైనటువంటి మానవులకు, నశించిపోతున్న మానవులకు, అపవాది చెరలో బంధించబడినటువంటి మానవులకు ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎంత గొప్ప విషయము! ఒక మినిస్టరు లేదా ఒక ఆఫీసరు, ఒక సామాన్య వ్యక్తి ఆ ఆఫీసు ఆ గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆఫీసులో కూర్చున్నటువంటి ఒక మినిస్టర్ లేచి వస్తే ఎంత రెస్పెక్ట్ ఇచ్చినట్లు, ఆ ఆఫీసరు లేచి వస్తే ఎంత రెస్పెక్ట్, ఎంత గౌరవించినట్లు, ఎంత ఆధిక్యత, ఎంత మంచితనము, ఎంత గౌరవము. దేవాది దేవుడు ఆయన లేచి నిలబడమే కాదు, ఆయన సింహాసనాన్ని, పరలోకాన్ని, మహిమను, ఆయన భాగ్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని
ఆయన విడిచి ఈ భూలోకానికి నీ కోసము నా కోసము దిగి వచ్చాడు. మనం ఏం రెస్పెక్ట్ ఇస్తున్నాం ఆయనకు? ఏ ఆరాధనతోటి ఆయన గౌరవిస్తున్నాం? ఇక్కడ మనము చూస్తూ వచ్చాం కదా, ఆ మేఘము అనేది దేవుని యొక్క సన్నిధికి రిప్రజెంట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవిత అనుభవాల్లో ఆయనను మనము గమనించినట్లయితే మనం చూడవచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో మనం ఏం చూస్తామంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. యేసు ప్రభు ఎవరనగా అదృశ్య దేవుని స్వరూపి, అనగా కనిపించని దేవుని స్వరూపం యేసుక్రీస్తు ప్రభు. అలనాడు చూడలేనటువంటి, సమీపించడానికి వీలు కానటువంటి ఆ మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి సమీపించడానికి మేఘము, ఏ రీతిగా ఇశ్రాయేలీయులు సమీపించడానికి, ఇశ్రాయేలీయులతో మాట్లాడడానికి వీలైన రీతిలో మేఘము నిలబడిందో, ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధుడు, ఆ మహిమా స్వరూపి అయిన ఆ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఆయన ఈ లోకంలో మన కొరకు ఆయన నిలిచినట్లుగా మనం చూస్తాం. కనిపించని దేవుని స్వరూపము అని మనము చూడవచ్చు. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ క్రీస్తును గురించి చెప్తూ, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే మాటను మనం చూడవచ్చు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువులు, యేసుక్రీస్తు ప్రభువు ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. అందుకనే ఒకసారి పిలుపుతో యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, పిలుపు నన్ను చూచినవాడు దేవుని చూచినట్లే. నన్ను చూచిన వారు దేవుని చూచినట్లే. మానవ రక్త మాంసముల శరీరములో నేను దిగి వచ్చాను. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఎలా మాట్లాడుతూ వచ్చాడు అని మనం చూస్తే, ఆయన దేవుని మహిమకు ప్రతిబింబమును, ఆయన తత్వమునకు మూర్తిమంతమునైన స్వరూపము కలిగిన వాడై, ప్రతిబింబం మన అద్దములో చూసుకుంటే ప్రతిబింబము మనకు కనిపిస్తుంది. ప్రతిబింబము దేవుడి యొక్క ప్రతిబింబముగా ఆయన వచ్చి ఆయన మనతో ఈ దినాల్లో ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో మనకందరికీ తెలిసిన మాట, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుని వాక్యం మానవ రూపములోనికి వచ్చింది అన్న విషయాన్ని మనం చూస్తాం. అది మనుష్యుల మధ్య నివసించింది అన్న విషయాన్ని మనం చూస్తాం. కనుక దేవుడు, దేవాది దేవుడు, మహిమా స్వరూపి అయిన దేవుడు ఆయన గుణగణాలను, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన క్షమను, ఆయన దైవత్వాన్ని మనకు అర్థమవడానికి శరీర రూపములో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువే. ఆయనను మనము ఆరాధించి పూజించవలసిన వారంగా ఉంటున్నాం. కనిపించని దేవుని స్వభావ గుణ లక్షణాలను వ్యక్తీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే దేవునితో మనకు సంబంధం ఏర్పడినట్లుగా మనం గమనించవచ్చు. మొదటగా ఈ మాటను బట్టి ఉదయకాలములో మనము ఆరాధించి దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకు ఆరాధించాలి? ఆయన నిన్ను గౌరవించాడు. నీవు పాపిగా ఉండగా
నేను పాపంలో ఉండగా ఆయన గౌరవించాడు. ఆయన లేచి తన సింహాసనం మీద నుండి లేచి మహిమా లోకంలో నుండి, అమరత్వంలో నుండి ఆయన నీ కోసము, నా కోసము, నీ సౌలభ్యం కోసం, నా సౌలభ్యం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మొదటిది. రెండవది మనం చూస్తే ఇదే 20వ వచనములో, ఇక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తే, అది ఐగుప్తీయుల సేనకు, రండి చదువుదాం మాట, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వారికి వెలుగిచ్చెను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం, మొదటగా దిగి వచ్చినటువంటి ఆ యొక్క మేఘ స్తంభం, అది దిగి వచ్చిన దేవాది దేవునికి సూచనగా ఉంది అన్నది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల స్థానములో నిలిచిన మేఘ స్తంభము, రెండవ పాయింట్. ఇశ్రాయేలీయుల స్థానములో నిలిచిన మేఘ స్తంభం, ఇది ఆ నడిపించే మేఘ స్తంభము వెనకకు వచ్చి ఆ ఇశ్రాయేలీయుల స్థానములో నిలిచినట్లుగా మనం చూస్తాం. అక్కడ చూడండి, ఇటువైపు ఏమో వీరు ఇశ్రాయేలును అనుకున్నాం, వీరు ఐగుప్తీయులు అనుకున్నాం. ఈ ఇశ్రాయేలీయులను తరుముతూ ఐగుప్తు రాజు, ఫరో రథాలు, గుర్రాలు, సైన్యము, సమూహము అంతా పరిగెడుతూ వస్తున్నప్పుడు ఇక్కడ మరి ఈ మేఘం వచ్చి అడ్డుగా నిలబడినట్లుగా మనం చూస్తాం. ఈ మేఘ స్తంభము అడ్డుగా వచ్చి అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తాం. అడ్డుగా అనగా ఇశ్రాయేలీయుల స్థానములో ఈ మేఘ స్తంభము నిలబడినట్లుగా మనం చూస్తాం. నేను ఇలా ఆలోచన చేశా, ఐగుప్తీయులు శరవేగంతో వస్తున్నారు, వీరు కాలినడకన ప్రయాణం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. కనుక ఈ ఇశ్రాయేలీయుల సమూహానికి మరీ సమీపముగా ఆ ఐగుప్తీయులు వచ్చారు. వారి దగ్గర ఉన్నటువంటి బాణాలతో వారిని కొట్ట ప్రయత్నిస్తున్నారేమో, వారి దగ్గర ఉన్నటువంటి పదునైనటువంటి ఖడ్గాలతో విసిరివేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, వారి దగ్గర ఉన్నటువంటి పదునైన మరి భయంకరమైన ఆయుధాలతో వారికి అందుబాటులో ఉన్న విధంగా వారిని గాయపరచడానికి, వారిని మరి నాశనం చేయటానికి, మరణానికి గురి చేయడానికి ఈ ఐగుప్తీయులు అలాగూ వారిని కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ మేఘ స్తంభము, ముందు ఉన్న మేఘ స్తంభము చూచింది, ఆ మేఘ స్తంభము వచ్చి వీరి స్థానములో నిలబడింది. ఆ ఐగుప్తులు వేసే ఆ యొక్క బాణాలు, ఐగుప్తులు వేసే ఆ కత్తులు, ఆ కటారులు, ఆ గుణపాలు, ఆ ఆయుధాలు, వాటన్నిటిని కూడా స్వీకరించటానికి ఆ మేఘ స్తంభము ఇశ్రాయేలుల స్థానంలో నిలిచినట్లుగా ఇక్కడ మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ మేఘ స్తంభము ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేల్ మీద పడి నాశనం చేయకుండా, ఖతము చేయకుండా, ఈ మేఘ స్తంభము ఆ ఐగుప్తీయులు వేసే ప్రతి దాన్ని స్వీకరించడానికి, భరించటానికి ఈ మేఘ స్తంభము మరి వచ్చినట్లుగా ఇక్కడ మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఇలా అయితే ఈ యొక్క ఉదయకాలంలో మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని గురించి చెప్తూ, దేవుడు ఒక్కడే, దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన స్థానములో నిలబడడానికే ఆయన పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎందుకు దిగి వచ్చాడు అని అనగా, ఆయన మన స్థానములో నిలబడడానికి. మొట్టమొదటిగా
మన స్థానములో నిలబడి ఏమి చేశాడు అనగా, మొట్టమొదటిగా మనము దేవునికి శత్రువులుగా, దేవునికి వ్యతిరేకముగా పాపము చేయటం ద్వారా దేవుని ఉగ్రతకు లోనైన వారముగా, దేవుని తీర్పులో నిలబడవలసిన వారంగా ఉన్నప్పుడు దేవుని ఉగ్రతకు మనకు మధ్యలో ఆయన నిలబడ్డాడు. ప్రమాదం గుర్తించాడు. ఏమిటి ప్రమాదం? ఐగుప్తీయులు వచ్చి ఇశ్రాయేలును నాశనం చేయబోతున్న బహు సమీపము. మేఘస్తంభం వచ్చి ఇశ్రాయేలు స్థానాన్ని తీసుకుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుని యొక్క ఉగ్రత మన మీద పడకుండా ఉండునట్లుగా ఆ ఉగ్రతను స్వీకరించటానికి, ఆ ఉగ్రతను అనుభవించటానికి, ఆ దేవుని తీర్పును భరించటానికి, ఆ శిక్షను భరించటానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన మన స్థానములో దేవాది దేవుడికి పాపులైన మనకు మధ్యలో ఆయన నిలబడిన వాడుగా ఉంటున్నాడు అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, 1వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, గమనించండి. రోమ 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. సమస్త భక్తిహీనత మీద, పాపము మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే 8వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో చూస్తే ఆయన తన ప్రేమను వెల్లడిపరిచి మనం ఇంకనూ పాపులము అయి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనే మాటను అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులముగా, దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారై మనము జీవించే వారంగా ఉండునట్లు యేసు ప్రభు మధ్యవర్తిగా ఉండి చేశాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. 10వ వచనంలో మనం చూస్తే, ఏలైనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ మన స్థానములో నిలిచినటువంటి ఆ పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు, దేవుని యొక్క తండ్రి అయిన దేవుని ఉగ్రతను భరించిన దేవుడు, ఆ యొక్క సమాధానము లేని స్థితిలో సమాధానము పరిచిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చూస్తుంటున్నాం. మన పాపములను బట్టి ఆయన దెబ్బలు తిన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకని యెషయా గ్రంథం 53:5లో మనం చూస్తాం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మనకు ఆత్మ సంబంధమైన స్వస్థతనివ్వడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. ఆ మధ్యలో నా స్థానంలో ఆయన నిలబడి ఆ దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. ఆ గాయాలను ఆయన భరించాడు. ఆ వ్యసనాలను, ఆ రోగాలను, మన వ్యసనాలను, మన పాపములు అన్నిటిని కూడా ఆయన భరించాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపమును ఆయన తీసుకొని ఆ శిలువమ్రానులో మన స్థానములో ఆ శాపమును ఆయన భరించాడు. ఎవరైతే ధర్మశాస్త్రం ప్రకారము జీవించరో శాపగ్రస్తులు, ఎవరైతే శాపగ్రస్తులో వారు శిలువకు అప్పగించాలి, మనం అప్పగించాలి. మన స్థానములో ఆయన శిలువరాని మీద వేలాడాడు. కనుక ఇక్కడ ఆయన మన స్థానములో మొదటగా దేవుని ఉగ్రతను భరించటానికి ఆయన మన స్థానములో నిలబడి ఆయన అనుభవించాడు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అందుకనే ఆయన మన శిక్షను భరించి దేవుణ్ణి తృప్తిపరిచాడు, దేవుని సమాధానపరిచాడు. ఎలా సమాధానపరిచాడు? దేవుని కోపాన్ని తీసివేశాడు. ఎలా చేశాడు? తన మీద వేసుకుని
రెండవదిగా మనం గమనించినట్లయితే కొలెసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో మనం చూస్తే, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి అనే మాటను మనం చూస్తాం. ప్రధానులను వారిని నిరాయుధులుగా చేసి జయోత్సవముతో ఆయన నిలబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. సాతాను మన మీద మనకు వ్యతిరేకంగా నిలబడినటువంటి దానిని, మన మీద నేరారోపణ చేస్తున్న దానిని, మనము పాపము చేయనట్లుగా, మనము పతనమై పోనట్లుగా మన మీద నిందారోపణ చేస్తున్న ఆ సాతాను తలను ఆ శిలువ మ్రానులో ఆయన చిత్తకదొక్కాడు. మన శత్రువు అపవాది మనకు మధ్యలో నిలబడి సాతాను తీసుకొని వచ్చే ప్రతి దాన్ని, వాడు చూపించే ప్రతి మన మీద వ్యతిరేకమైన ప్రతి దాన్ని కూడా ఆయన శిలువ మ్రానులో కొట్టివేశాడు. అందుకు ఆయన నిలబడ్డాడు. ఆయన మధ్యలో, మన ప్లేస్లో ఆయన నిలబడ్డాడు. అందుకని ఆయన యొక్క పవిత్రమైన రక్తాన్ని బట్టి మన పాపములు క్షమించబడ్డాయి. ఆయన పవిత్రమైన రక్తాన్ని బట్టి మనకు రక్షణ కలిగింది. ఆయన పవిత్రమైన రక్తాన్ని బట్టి మనకు మోక్షం కలిగింది. ఈ సందర్భంలో మరి గుర్రం జాషువా గారు క్రీస్తు చరిత్ర అను కావ్యం రాశాడు. ఆ కావ్యంలో నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్లు నాకు గుర్తు. ఆయన అంటాడు, ఆ యేసుక్రీస్తు ప్రభును ఒక మేఘముతో పోలుస్తూ ఇలా అంటాడు. ఆ శిలువ మ్రానులో ఆయన అనుభవిస్తున్నటువంటి, చిందిస్తున్న రక్త అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు, కలువరిగిరిన తమ్ముల సిలువను వ్రేలాడు జీమూతము భూతలమున గురిసిన నెత్తుట మొలిచన్ సన్ముక్తి సస్యమును భక్తులకు అని చెబుతాడు. అనగా కలువరి కొండ శిఖరాల పైన వాటి తల మీద ఉన్నటువంటి, వ్రేలాడుతూ ఉన్నటువంటి క్రీస్తు అనే జీమూతము అనగా మేఘము, క్రీస్తు అనే మేఘము, ఆ మేఘములో నుండి, ఆ క్రీస్తులో నుండి కారుతున్న రక్తము వర్షముగా భూమి మీద ఉన్నటువంటి పాపులైన వారి మీద పడి వారిలో నుండి పుణ్యము అనేటువంటి పంటను మొలిపించింది, మోక్షము, రక్షణ అనే పంటను పండించింది అని ఆయన చెబుతూ వచ్చాడు. కనుక మన కొరకు ఆయన రక్తము కార్చి ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన మన స్థానములో నిలిచాడు అన్నది రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మన స్థానములో, అలనాడు మేఘము ఇశ్రాయేలీయుల స్థానములో, మేఘ స్తంభము ఇశ్రాయేలీయుల స్థానములో నిలబడి ఐగుప్తీయులు చేస్తున్న దాడి నుండి వారిని రక్షించింది. దానికి ఆ ఛాయగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యానికి ఛాయగా అది నిలబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు అది మన కొరకు మన స్థానములో నిలిచిన వ్యక్తినిగా మనం చూస్తుంటున్నాం. నేను మొదట చెప్పినట్టుగా మూడవది కాపాడే మేఘస్తంభం, భద్రపరిచే మేఘస్తంభం. ఇక్కడ మనము చూస్తున్నాం కదా, మరి 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అనే మాటను మనం చూస్తున్నాం. 20వ వచనంలో అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. ఇక్కడ ఈ మేఘము లీడ్ చేసే మేఘమే కాదు, అనగా నడిపించే మేఘమే కాదు, అనగా మార్గము చూపించే మేఘమే కాదు, అనగా ఎటు నడవాలనో చూపించే అంతవరకే ఆ వర్క్ మాత్రమే కాదు. ఈ మేఘస్తంభము ఆ ఇశ్రాయేలీయుల చుట్టూ 4 వైపులా, అలాగే 6 వైపుల పైన క్రింద, కుడి ఎడమల, ముందు వెనక అన్ని వైపులా కూడా ఈ మేఘస్తంభము గమనించేదిగా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకనగా ఎప్పుడైతే ఐగుప్తీయులు తరుముకుంటూ ఇశ్రాయేలును సమీపించినప్పుడు సడన్ గా ఈ మేఘస్తంభము వెనక్కి వచ్చింది, ప్రొటెక్ట్ చేయటానికి, వారిని కాపాడడానికి. మేఘస్తంభము వారిని కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం, వారిని భద్రపరిచేదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం.
దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16:9 ఆ మాటను దేవుని యొక్క ఆ కన్సర్న్ ఎలా ఉందో అనే మాటను మనం చూస్తాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యెహోవా కనుదృష్టి, ఎవరైతే ఆయన భక్తులుగా, ఎవరైతే యథార్థ జీవితం జీవిస్తున్నారో వారిని ఆయన కనుదృష్టి ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. వారి జీవితాల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, వారి సంఘాల చుట్టూ ఆయన యొక్క కనుదృష్టి ఉంటుంది. ఆయన కనుదృష్టిని తప్పించి ఏది రావడానికి లేదు. ఒకవేళ నీకు నాకు తెలియకపోవచ్చు, ఈ అపాయము ముందు నుండి వస్తుందో, వెనక నుండి వస్తుందో, కుడి నుండి వస్తుందో, ఎడమ నుండి వస్తుందో, పై నుండి వస్తుందో, కింది నుండి వస్తుందో మనకు తెలియకపోవచ్చు. మన దేవుడు ఆయన చూస్తూనే ఉన్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇప్పుడు రండి, అందరం కలిసి రండి, మీ బైబిల్ తిప్పండి. 91వ కీర్తన, 91వ కీర్తన అందరం కలిసి ఆ మాట చదువుకున్నాం. 91వ కీర్తన 4వ వచనం నుండి అందరం కలిసి చదువుకున్నాం. 4వ వచనం నుండి దేవుడు ఆయన మనల్ని ఎలా భద్రపరుస్తున్నాడో, కాపాడుతున్నాడో 4వ వచనం. ఆయన అందరం కలిసి చదువు. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చాలండి. ఈ మాటలు మనం వింటున్నప్పుడు దేవుడు ఆయన మనల్ని గౌరవించడమే కాదు, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాను. ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క జీవిత యాత్రలో మన జీవితము సుఖంగా, క్షేమదాయకంగా, ఆత్మీయంగా, అభివృద్ధిలో, ఈ సామాజిక జీవితంలో, ఈ భౌతిక జీవితంలో సాఫీగా జరగకుండా ఉండడానికి ఏ ఫోర్సెస్ అయితే వస్తున్నాయో మన మీద అటాక్ చేయటానికి, వాటిని అడ్డగించటానికి దేవుడు ఉన్నాడు. అలనాడు ఐగుప్తుల యొక్క ఆ ఫోర్సెస్ ను ఇశ్రాయేలు మీద పడకుండా ఆ మేఘం అడ్డుపడినట్లుగా ఈనాడు మన జీవితాల్లో కూడా, మన జీవిత యాత్రలో కూడా ఏ ఫోర్స్ మన మీదకి ఎటు మనకు తెలియకుండా ఒకవేళ రావచ్చు కాక, దేవుడు ఆయన కనుదృష్టి ఉంది, ఆయన అడ్డుగా నిలబడతాడు. చివరిగా నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మేఘము నీకు ఏమై ఉంది? ప్రశ్న. ఈ మేఘ స్తంభం నీకు ఏమై ఉంది? ఇక్కడ ఈ మేఘ స్తంభం డ్యూయల్ పాత్రను పోషిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 2 ఒకే మేఘము కానీ భిన్నమైన అనుభవాలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఈ మేఘము ఇశ్రాయేలులకు ఐగుప్తులకు మధ్యలో నిలబడింది. ఈ మేఘము నుండి ఐగుప్తీయులకు చీకటి అనుభూతిని కలిగిస్తుంది. ఇదే మేఘం ఇశ్రాయేలీయులకు వెలుగును చూపిస్తుంది. రండి 20వ వచనం చదవండి. నిర్గమాకాండం చదవండి. ఇప్పుడు 14వ అధ్యాయము 20వ వచనము. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికనగా ఐగుప్తీయులకు చీకటి కలిగను గాని, అది రాత్రి అది వీరికనగా ఇశ్రాయేలులకు వెలుగిచ్చిన గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు.
మేఘ స్తంభము ఒకటి, కానీ ఒక వర్గానికేమో భయంకరమైన కటిక చీకటిగా మేఘము కనిపిస్తుంది. ఇదే మేఘము వెలుగుగా కనిపిస్తుంది. ఈ కటిక చీకటి కనిపిస్తే కనిపించిందిలే అనుకుంటే ప్రాబ్లం లేదు. బట్ ఈ కటిక చీకటిలో ఉన్నటువంటి ఈ ఐగుప్తీయులు ఎటు పోవాలనో అర్థం కాలేదు. వారు ముందుకు సాగుతున్నట్టుగా ఉంది, వారికి ఏమీ కళ్ళకు కనిపించడం లేదు. వారు సాగుతున్నట్టుగా ఉంది కానీ వారు రథాలకేసి గుద్దుకుంటున్నారు. వారు వారి అశ్వాల మీద, గుర్రాల మీద మరి నేరుగా వెళుతున్నాము అన్నట్టుగా ఉన్నారు కానీ వారికి వారే గుద్దుకొని వారే అక్కడ కూలిపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ కింది వచనాల్లో మనము చూడవచ్చు. 24వ వచనము, అలాగే 23వ వచనంలో ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యం చేరు. అయితే వేకుజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. వారి రథాల చక్రాలు ఊడిపోతున్నాయి, వారి గుర్రాల్లో మీద ఉన్న రౌతులు కింద పడిపోతున్నారు. వారు చివరి కింది భాగంలో చూస్తే చీకటిలో, సముద్రము యొక్క అలలలో, సముద్ర గర్భములో వారి ప్రాణాలు కొట్టుకొని పోయినట్లుగా మనం చూస్తాం. ఈ మేఘము కొంతమందికి ప్రాణహానిని కలిగించినట్లుగా, లేదా ఆ మేఘాన్ని బట్టి వారి యొక్క జీవితంలో వారు ఏమాత్రం కూడా క్షేమాన్ని పొందని వారుగా వారు కొనసాగుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు చక్కగా ఆ వెలుగులో వారు ఆ సముద్రాన్ని దాటడానికి వారు ప్రయత్నం చేస్తూ ఆ సముద్రము గుండా ఆ వెలుగులో వారు నడిచి మరి ఆ ఎండిన ఆరిన నేల మీద వారు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ నేను జ్ఞాపకము చేయబోయేది ఏమిటనగా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన సంపూర్ణ మనుష్యుడుగా, మానవుడుగా, మనుష్య కుమారుడుగా, సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడుగా, దైవత్వం కలిగినటువంటి వాడుగా ఆయన ఈ లోకములో జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన జన్మించినప్పుడు లేదా ఆయన లోకంలో సంచరిస్తుంటున్నప్పుడు ఆయన వచ్చింది వెలుగుగా ఉండడానికి, కానీ చాలా మందికి ఆయన చీకటిగా కనిపించాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు, ఆ ప్రభు ఆ వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కొంతమందికి ఆయన చీకటిగా కనిపిస్తున్నాడు, కొంతమందికి ఆయన వెలుగుగా కనిపిస్తున్నాడు. 12వ వచనంలో చూస్తే తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ఎవరైతే వెలుగును స్వీకరించారో, ఎవరైతే యేసు ప్రభును హృదయంలో అంగీకరించారో, ఎవరైతే రక్షణ పొందారో వారు క్షేమకరమైన జీవితము, గురి కలిగిన జీవితము, ఆనందకరమైన జీవితము, ఎలాంటి మరి ఆందోళన లేనటువంటి జీవితం. అనేకమైన పరిస్థితులు వస్తాయి, జీవితంలో ఆటుపోట్లు వస్తాయి, కష్ట సమయాలు వస్తాయి. గురి కలిగిన జీవితం, విశ్వాస జీవితం. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో లేదా ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో యేసు ప్రభు నీకేమై ఉన్నాడు? ఆయన నీకు వెలుగై ఉన్నాడా? ఆయన నీకు చీకటి ఉన్నాడా? ఇక్కడ వీరికి చీకటి, ఐగుప్తీయులకు చీకటిలో ఏమి జరిగింది? వారు అల్లకల్లోలమయ్యారు, అయోమయానికి గురి అయ్యారు, రథచక్రాలు పగిలిపోయాయి, సముద్రంలో కలిసిపోయారు. జీవితము గమ్యము లేదు. జీవితంలో వారి చివరికి వారి ప్రయాణం నశించిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఎవరికైనా చీకటిగా కనిపిస్తూ ఉంటే వారి జీవితానికి గమ్యం లేదు అని అర్థం. చీకటిలో బ్రతుకు
చీకటిలో జీవితము అది మరణానికి దారి తీస్తుంది, నాశనానికి దారి తీస్తుంది, జీవితంలో నష్టానికి ఓటమికి దారి తీస్తుంది. ఈ మధ్య మనము పేపర్లో చూస్తుంటున్నాం, ఎంతో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉరి వేసుకొని చనిపోతున్నారు. జీవితంలో గమ్యం లేదు, వారి హృదయంలో వెలుగు లేదు, చీకటి. అన్నీ ఉన్నాయి. ఈ లోకములో అనేక చెడు వ్యసనాలకు, చీకటి బ్రతుకులకు ఇక్కడ పరలోకములో నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, మానవుల స్థానములో నిలిచిన యేసు ప్రభు, మానవులను కాపాడుతున్న యేసు ప్రభు నీకు ఏమై ఉన్నాడు? ఆయన నీకు ఇంకా చీకటిగా ఉంటే ఈ దినమే ఆయనను అంగీకరించు, నీ హృదయంలో ఆయనను వెలుగుగా స్వీకరించు, నీ జీవితం క్షేమదాయకం అవుతుంది. అయితే ఎవరైతే ఈ ఉదయ కాలంలో ఆయనను వెలుగా కలిగి ఉన్నారో ఈ అనుభవాలను బట్టి ఆయన్ను స్తుతించి ఆరాధించి పూజించవలసిన వారంగా ఉంటున్నామన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములో ఆయన ప్రసంగిస్తూ ఆయన అంటాడు, మేము మరి క్రీస్తు సువాసన కలిగిన వారమై దేవుని చేత విజయోత్సవంతో మేము జీవిస్తూ ఉంటుండగా ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారికి మేము కొంతమందికి మరణపు వాసనగా కల్పిస్తున్నాము, కొంతమందికి జీవపు వాసనగా కనిపిస్తున్నాము అని అంటాడు. క్రీస్తు సువాసన అయ్యి దేవుని చేత విజయోత్సవముతో ఊరేగించబడుతున్న అపోస్తలుడైన పౌలు ఆయన మనుష్యులకు కొంతమందికి మరణపు వాసనగా కనిపిస్తున్నాడంట. ఈ అపోస్తలుడైన పౌలు కొంతమందికి జీవపు వాసనగా కల్పిస్తున్నాడంట. మరణపు మార్గంలో జీవించే వారికి మరణపు వాసనే. నీవు ఏ వాసన కలిగి ఉన్నావు? నీకు యేసుక్రీస్తు ప్రభు మరణపు వాసనగా కనిపిస్తున్నాడా, జీవపు వాసనగా కనిపిస్తున్నాడా? ఒకవేళ మరణపు వాసన కనిపిస్తుంటే నువ్వు మరణకరమైన జీవితంలో జీవిస్తున్నావు. అందుకనే నీకు మరణపు వాసనగా, అది నీకు క్షేమదాయకం కాదు. ఆయన జీవపు వాసనగా నీకు కనిపించాలి అని అంటే ఆయన్ని హృదయంలో అంగీకరించాలి, ఆయనను హత్తుకొని జీవించాలి. అలాంటి జీవితము దేవుడు అనుగ్రహించిన గాక. అలాంటి జీవితాన్ని ఇచ్చిన మనము ఆయన్ను ఆరాధించి కృతజ్ఞులమవుదాం. ఆయన మనల్ని గౌరవించాడు, మనం ఆయన గౌరవిద్దాం మన ఆరాధనతోటి. ఎందుకనగా ఆయన ఆ పరలోకములో నుండి ఆయన సింహాసనం మీద నుండి లేచి అక్కడ నుండి దిగి పాపులమైన మన కొరకు వచ్చాడు. మన కొరకై ఆయన ఈ లోకంలో మరి దైవత్వాన్ని, దైవిక లక్షణాలను, దైవిక ప్రేమను, దైవిక గుణగణాలను ఆ యేసు ప్రభు ద్వారానే మనం తెలుసుకోగలిగాం. రెండవదిగా ఆ యేసుక్రీస్తు ప్రభు, దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆయన షికారు కోసం రాలేదు, కానీ ఆయన నీ నా పాపములన్నీ భరించడానికి, ఆ దేవాది దేవుని ఉగ్రత మన మీద పడుతూ ఉండగా ఆ ఉగ్రతను ఆయన అనుభవించడానికి, ఆయన నీ స్థానము నా స్థానం తీసుకోవడానికి వచ్చాడు, తీసుకున్నాడు. మన మీద నిందారోపణ వేస్తున్నటువంటి అపవాది తలను చితక ద్రొక్కడానికి వచ్చాడు. మన మీద మనకు వ్యతిరేకంగా రుణముగాను ఉన్న పత్రాన్ని తుడిచివేసి ఎత్తివేయడానికి ఆయన వచ్చాడు. ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతటా ఎవరు పరిశుద్ధులు, ఎవరు నా కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరు నా సహాయం కొరకు ఎదురు చూస్తున్నవారు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన సహాయం చేయడానికి వస్తున్నాడు. 91 కీర్తన మనం చదివాం. ఆయన కాపాడే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన నీకు ఏమై ఉన్నాడు? దేవుడి మాటలను దీవించిన గాక.